హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక క్విజ్. విచ్ కంట్రీ బాల్ ఇస్ దిస్? ఇది ఏ కంట్రీ బాలో చెప్పండి, చూద్దాం. ఈ స్పెల్లింగ్ ఒకటి అలా ఇచ్చిన, కామెంట్ చేయండి. అదేదో హింట్ ఇచ్చిన బార్డర్స్ ఇటలీ. ఇంకొక హింట్ అయితే క్యాపిటల్ సిటీ వచ్చేసి బర్న్ దాని క్యాపిటల్ సిటీ. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ క్విజ్ చూడండి. విచ్ కంట్రీ ఫ్లాగ్ ఇస్ దిస్? ఇది ఏ కంట్రీ ఫ్లాగ్? గ్రీస్ అయితే కామెంట్ చేయండి, జార్జియా అయితే కామెంట్ చేయండి, స్వాజిలాండ్ అయితే లైక్ చేయండి. హింట్ వచ్చేసి బార్డర్స్ టర్కీ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదే క్విజ్ 3. Which summer island located in United States of America? ఏదో చెప్పండి, చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హవాలీ, సెకండ్ వచ్చేసి అలాస్కా, థర్డ్ వచ్చేసి న్యూయార్క్. మీకు హాయ్ ఫ్రెండ్స్, ఇదే క్విజ్ 4. హూ కెన్ సాల్వ్ దిస్ మ్యాథమెటికల్ క్వశ్చన్? చూడండి, 61 + 61 ఏ ఆన్సర్ వస్తుంది? ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి 122, సెకండ్ వచ్చేసి 143, థర్డ్ వచ్చేసి 128, నెక్స్ట్ వచ్చేసి 132, నెక్స్ట్ వచ్చేసి 119, నెక్స్ట్ వచ్చేసి 116.1 ఉంది. హింట్ వచ్చేసి 120 + 2. ఇదే క్విజ్. మీకు ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే క్విజ్ 5. క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదో కనిపెట్టండి. 1 దమాన్, 2 ఢిల్లీ, 3 దియు, 4 దమాకస్. ఏది కరెక్ట్ ఆన్సరో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, క్విజ్ 6 ఇదే. సాల్వ్ దిస్ డివిజన్. ఈ డివిజన్ సాల్వ్ చేయండి. ఈ డివిజన్ క్వశ్చన్ ఏంటంటే 68 డివిజన్ 17 టేబుల్లో 68 ఎప్పుడు వస్తుంది? ఆన్సర్స్ అయితే 1 17 4 68 వస్తుందా? సెకండ్ వచ్చేసి 17 8 68 వస్తుందా? నెక్స్ట్ వచ్చేసి 17 5 68 వస్తుందా? కరెక్ట్ ఆన్సర్ ఏందో కామెంట్ చేయండి. బాయ్. క్విజ్ 7లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే క్విజ్ 7. చూడండి, సాల్వ్ దిస్ టేబుల్ అంతా. చూడండి, ఇక్కడ డేట్ ఉంది, చూసుకోండి. అన్నిటికీ ఇక్కడ డేట్ ఉంటుంది. 17 9s 153నా, 162నా, లేకపోతే 149నా? కామెంట్ చేయండి. ఇది అలానే 18 6 ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి 106, నెక్స్ట్ వచ్చేసి 108, నెక్స్ట్ వచ్చేసి 91. ఏది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. 2 ఒకటే దాంట్లో చేయండి. బాయ్. క్విజ్ 8లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే క్విజ్ 8. చూడండి, క్వశ్చన్ ఏంటంటే గెస్ ద ఇంగ్లీష్ మీనింగ్ అంతా. గెస్ వేయాలి ఇంగ్లీష్ మీనింగ్. చూడండి, ఇక్కడే డేట్ ఉంటాయి అన్నిటికీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లాబర్ మీనింగ్ ఏంటో చెప్పండి. 1 వచ్చేసి పూర్ అయితే కామెంట్ చేయండి. ఒకవేళ ఫుడ్ అయితే లైక్ చేయండి. వర్క్ అయితే కామెంట్ చేయండి. ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్విజ్ 9లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే క్విజ్ 10. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద థింగ్ టు గెట్ ఎయిర్ ఇన్ ద ఫ్యాన్ అండ్ సో మెనీ థింగ్స్ అంతా. ఫ్యాన్లో
ఎయిర్ స్విచ్ ఆన్ చేస్తే ఎయిర్ ఎలా వస్తుంది అంతా చూడండి. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉంటే వస్తుందా, లేకపోతే కెపాసిటీ ఉంటే వస్తుందా, లేకపోతే ఎయిర్ వాటర్ ఉంటే వస్తుందా? ఏది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్. క్విజ్ 11లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే క్విజ్ 11. దీంట్లో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివర్ ఇన్ ఆఫ్రికా అంట. చూడండి, కృష్ణా రివరా, బి నైల్ రివరా, లేకపోతే సి కాశ్మీరీ రివరా? ఏది కరెక్ట్ అయితే అది కామెంట్ చేయండి. బాయ్ బాయ్. క్విజ్ 12లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇదే క్విజ్ 12 ఏదో కనిపెట్టండి. క్వశ్చన్ ఏమంటే వేర్ డిడ్ ద పేపర్ కమ్స్ ఫ్రమ్ అంట. ఎక్కడి నుంచి వస్తుంది అంట, ఎక్కడి నుంచి వస్తుంది కనిపెద్దాము. 1 ట్రీస్ నుంచి పేపర్ వస్తుందా, లేకపోతే బి సిల్క్ నుంచి పేపర్ వస్తుందా, లేకపోతే సి క్లాత్స్ నుంచి పేపర్ వస్తుందా? హింట్ వచ్చేసి ఆపోజిట్ ఆఫ్ ప్లాంట్స్ పెద్ద అయినాకే ఆపోజిట్ ఉంటుందా, అదే హింట్. ఏది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్. క్విజ్ 13లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే క్విజ్ 13 ఏదో కనిపెట్టండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ మెటీరియల్ వీ వాంట్ టు బిల్డ్ ఏ హౌస్. దాని ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. 1 మెటల్ రాడ్స్, సిమెంట్, ఇంకా బ్రిక్స్ కావాలా హౌస్ కట్టేదానికి, లేకపోతే పర్మనెంట్ హౌస్ కట్టాలంటే. సెకండ్ క్లే బ్రిక్స్ కావాలా, లేకపోతే స్ట్రా ఇంకా క్లే కావాలా? ఏది కరెక్టో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. క్విజ్ 14లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే క్విజ్ 14, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఇంకా క్వశ్చన్స్ లేవు. కావాలంటే వీడియోస్ ఉన్నాయి చూడండి. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 ఆ 2 ఉన్నాయి, చూసుకోండి. అయినా వేరేటి ఒకటే కాదు. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఫోన్ నెంబర్ అంట. ఫోన్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని క్వశ్చన్ అన్నారు. 11 డిజిట్స్ ఉంటాయా ఫోన్ నెంబర్లో, 16 డిజిట్స్ ఉంటాయా, లేకపోతే 10 డిజిట్స్ ఉంటాయా, లేకపోతే 6 డిజిట్స్ ఉంటాయా? ఏది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఇంకా క్విజ్ వీడియోసే అన్ని కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఎపిసోడ్లో కలుద్దాం. ఎపిసోడ్ 1లో బాయ్.